సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మేమంతా సిద్ధం అనే బస్సు యాత్రతోటి రాష్ట్రాన్ని చుట్టేస్తున్నటువంటి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పులివెందులలోని బస్సు యాత్రను చేపట్టి ఆ తర్వాత నామినేషన్కి వెళ్లారు. ఈ సందర్భంగా ఆ యాత్రలో తన చెల్లి షర్మిల తనపైన చేస్తున్నటువంటి విమర్శలపై స్పందించారు. ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. హలో సార్. సార్, సో ఒక పక్క నుంచి మొత్తం బస్సు యాత్రతోటి జగన్మోహన్ రెడ్డి చుట్టేసి వస్తున్నారు. ఇందులో భాగంగానే పులివెందులు కూడా వచ్చారు, ఇవాళ నామినేషన్ కూడా వేశారు. అయితే ఈ యాత్రలో భాగంగా ముఖ్యంగా హైలైట్ విషయం ఏంటనంటే తన చెల్లెలు షర్మిల కానివ్వండి, అలాగే సునీత కానివ్వండి, ఆయనపైన చేస్తున్నటువంటి విమర్శలపై స్పందించారు. ఒక పక్క చెల్లెలు షర్మిల నాన్నను చంపిన వాడిని ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు, అవినాష్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అని ప్రశ్నిస్తూ ఉంటే, మరోవైపు నుంచి అతను చాలా చిన్నవాడు, అతనికి ఏమీ తెలియదు, అతని రాజకీయ జీవితాన్ని ఎందుకు మీరందరూ కలిసి నాశనం చేస్తున్నారు అని చెప్పి ఆయన అనటం ఏ రకంగా మనం చూడొచ్చు? అంటే సెంటిమెంట్కి ప్రజలు ఎలా తీసుకుంటాడు అనేది చూడాలి. ఇక్కడ సెంటిమెంట్ ఒక్కసారి ప్రతిదానికి వర్కౌట్ అవుతుందా, ఒక్కసారి వర్కౌట్ అవుతుందా? ప్రతిసారి సెంటిమెంట్ వర్కౌట్ కాదు. అంటే మైండ్ మనుషులు ఇదిని బట్టి నాకు అన్యాయం జరిగింది అంటే ఒకటే కుటుంబంలో రెండు మాటలు వినపడుతున్నాయి ఇక్కడ. అదే కదండి. ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది, మా నాన్నగారిని తర్వాత నాకు ముఖ్యమంత్రి కావాలని ఆయన కోరుకున్నాడు. ఆ రోజు కాంగ్రెస్ కొద్దిగా ఓపిక పట్టు, నీకు ఎంపీ చేస్తాం, తర్వాత ముఖ్యమంత్రి చేస్తామంటే వినపోయే తలకి ఏమైంది, సొంతగా పార్టీ పెట్టి ఆ రోజు పూర్తి మెజార్టీ రాకుండా ప్రతిపక్షంలో ఉండిపోయాడు. అది మనకు తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు గారు అనుకున్న వ్యక్తి కావాలని చెప్పేసి పవన్ సపోర్ట్ చేశాడు. ఆ తర్వాత క్రమంలో ఆయన జైలు జీవితం, తర్వాత జైల్లో ఉన్నప్పుడు షర్మిల గారి పాదయాత్ర, వాళ్ళ అన్నగారు అధికారులు రావడానికి ప్రధానంగా కృషి చేసిన మాట వాస్తవం, ఎవరు కాదనలేదు. కానీ ఆమెకి సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని ఇప్పుడు చెప్తే కానీ మనకు తెలియట్లా. వాళ్ళంతా అన్న కోసం త్యాగం చేసిందేమో మనం అనుకున్నాం. ఎప్పుడైతే ఆయన తెలంగాణలో అడుగుపెట్టి ఇక్కడ కూడా 2000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఇక్కడ కాదు అని చెప్పేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మీదకి వెళ్ళి, మా అన్న ఏమీ చేయలేదు, మాకు అన్యాయం చేశాడు, సాక్షిలో సగభాగం ఉంది, తర్వాత ఇట్లా చేశాడు, చివరికి బాబాయిని చెప్పినప్పుడు నీకు తెలియదా అని అన్నప్పుడు, ఇవన్నీ ఇదేంద్ర బాబు, ఈ కుటుంబంలోనే ఇంత జరుగుతుందా అనేది మనకు కూడా తెలిసింది. చివరికి డాక్టర్ సునీత, సరే షర్మిల గారు పక్కన పెడితే, సునీత గారు తన తండ్రి చనిపోయినప్పుడు తన తండ్రి చావు కారణమైన వ్యక్తులు నీతో ఉన్నారు, వాళ్ళని ఎందుకు ప్రోత్సహిస్తున్నావు? అప్పుడు ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేపిస్తానని చెప్పి అన్నావు కదా, ఎందుకు ఇప్పుడు చేపించట్లేదు, ఎందుకు అతను వెనకేసుకొస్తున్నావు అని అంటావు? తన తండ్రి కోల్పోయి దారుణంగా నరికి చంపబడ్డాడు కాబట్టి ఆమెకి ఆవేదన ఉంటుంది. ఆమె కూడా ప్రముఖ వైద్యురాలు డాక్టర్ సునీత గారు. ఆమె ఎక్కని మెట్టలేదన్నట్టు హైకోర్టు సుప్రీంకోర్టు తిరుగుతూ ఉంది. తన తండ్రిని ఎవరైతే శిక్షలో ఉన్నారో అప్రూవల్గా మాట్లాడి దస్తగిరి రాజకీయాల్లో వచ్చి ఈయన కూడా నామినేషన్ వేస్తున్నాడు ఈరోజు. వాళ్ళు చెప్పినట్టు వింటున్నారు, దొంగల్ని మీరు వెనకేసుకొస్తున్నారని చెప్పి ఆయన అంటున్నాడు. ఇప్పుడు మీరన్నట్టు ఇప్పుడు ఈమె ఆరోపిస్తే ఓకే, తన తండ్రి చనిపోయిన ఆవేదనతో, తన సొంత బాబాయ్ కూతురే కదా, కానీ సొంత రక్తం పొచ్చుకు పుట్టిన షర్మిల గారు కూడా మరి బాబాయిని చంపింది నీకు గుర్తు రాలేదా, నేరస్తుడిని నీ పక్కన పెట్టుకొని ఎంపీగా పోటీ చేపిస్తున్నాం అంటున్నారు. అక్కడ ఎంపీగా ఇప్పుడు ఎవరు పోటీ చేస్తున్నారు? కడప షర్మిల పోటీ చేస్తుంది. ఇక్కడ ఎవరు కోట్లు వేయాలి? ఇక్కడ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా, రక్తం పంచుకు పుట్టిన కూతురుగా ఈమెకేయాలా, లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్న అవినాష్కి వేయాలా అనేది అక్కడ ప్రజలు తేల్చుకోవాలా. ఇప్పుడు ఎవరికోళ్ళు సెంటిమెంట్తో అక్కడ ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎందుకు బీజేపీతో అంటగాగుతుంది, ఎందుకు స్పెషల్ స్టేటస్ తీసుకురాలేదు, ఎందుకు నువ్వు ఈ విధంగా పోలవరం పూర్తి చేయలేకపోయావు డైరెక్ట్గా చెల్లిని ప్రశ్నిస్తుంది. జగనన్న వదిలిన బాణం జగన్కి దూసుకెళ్తుంది. జగన్ పక్కల పల్లెంగా తయారైంది. నిజంగా ఇది ఎవరు ఊహించలా, వీళ్ళిద్దరూ ఒకటే కావాలా అని అనుకున్నారు. కానీ అక్కడ డైరెక్ట్గా ఒక పార్టీ అధ్యక్షురాలుగా ప్రశ్నిస్తుంది, నువ్వేమీ చేయలేదు అని చెప్పి అంటున్నారు. ఈ రకంగా ఇబ్బందికరమైన పరిస్థితే. సరే, నామినేషన్ ప్రక్రియలో చిన్నపిల్లవాడు మీరు అన్నట్టు అవినాష్కి ఏమీ తెలియదు, చిన్నపిల్లలు అన్నంత మాత్రాన వాళ్ళ నాన్నగారు గంగిరెడ్డి గారి పాత్ర ఏంటి, ఇవన్నీ కూడా సిబిఐ కోర్టులో ఉంది కాబట్టి మనం ఎక్కువగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈయన ఇంకో పక్క నుంచి జైల్లో ఉండేటప్పుడు పార్టీని ముందుకు తీసుకువెళ్ళింది అంతా కూడా షర్మిల గారు వాళ్ళ అమ్మగారే, విజయమ్మ గారు. సో ఇద్దరు అంత సపోర్టింగ్ ఉండేటప్పుడు వీళ్ళిద్దరికీ ప్రాధాన్యత ఇవ్వకుండా, అంటే సొంత ఇంట్లో వాళ్ళు, ఈ ఇంట్లో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వకుండా ఇప్పుడు అవినాష్ని వెనకేసుకొని రావటం ఏ రకంగా మనం చూడగలుగుతాం? ఇక్కడ అదే ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఏంటి బాబు ఇంత పరిస్థితి, ఎందుకు ఇంట్లో ఉన్న వాళ్ళే ఇంత వ్యతిరేకంగా ఉన్నారు అని అనేది. ఎక్కడో తప్పు జరిగితే తప్పితే ఇవన్నీ జరగవు కదండి. అది వాస్తవం అనేది కోర్టులో అల్టిమేట్గా తేలాల్సిందే. కోర్టులో ఎవరున్నా కానీ ఆధారాలు కనుక చూపిస్తే శిక్షార్హులే.
అప్పుడు దాకా దీంట్లో ఏం మాట్లాడకూడదని చెప్పి కోర్టు ఆర్డర్స్ కూడా తీసుకొచ్చారు, కడప కోర్టులో కూడా. కాబట్టి కానీ చంద్రబాబు నాయుడు గారు నేను మాట్లాడిందంటే, బాబాయిని చంపిన వాళ్ళతో తిరుగుతున్న మీరు ఈ అవినీతిమైపోయిన దుష్ట పరిపాలన పోవాలి, త్వరలో పోతుంది అని చెప్పి, కూటమి మా వెనక మోడీ ఉన్నారు, మాతో పవన్, మేము ముగ్గురం కలిసి వెళ్తున్నామని నేను విజయనగర సభలో, నెల్లిమల్లి సభలో చెప్పాడు చంద్రబాబు గారు. వాళ్ళు ఆ విధంగా వెళ్తున్నారు. సెంటిమెంట్ అనేది అప్పుడు వర్కౌట్ అయింది. ఇక్కడ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో ఇంకో మాట చూసుకుంటే, చెల్లెలు షర్మిల పసుపు బ్యాచ్తో కుమ్మక్ అవ్వటం వల్లే ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారు, ఇటువంటి వ్యాఖ్యలను చేస్తున్నారు, ఇటువంటి విమర్శలు చేస్తున్నారు అని అనేది. షర్మిల పరిపక్వత చెందిన ఒక రాజకీయ నాయకురాలుగా 100 సంవత్సరాలు రాజకీయ పార్టీ కాంగ్రెస్కి అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆమెను అధ్యక్షురాలుగా పెడుతున్నారంటే అనేక రకాలుగా ఆలోచించే కాంగ్రెస్ పార్టీ పెట్టింది కదా, అవునా కదా? అటువంటి ఆమె అమాయకురాలేం కాదు కదా, ఆమెకు అన్నీ తెలుసు. అప్పుడు అన్న అధికారంలో రావడానికి 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఆమెకి పెయిన్ ఉంటుంది కదా, కనీసం రాజ్యసభ ఎమ్మెల్సీనో మంత్రినో చేయలేదని. సరే చేయలేదు, అన్న ఇలా దోహం చేస్తాడని నేను అనుకోలేదు. సాక్షిలో నా పట్ల వ్యక్తిగతనం చేసి నా క్యారెక్టర్ పట్ల ఇట్లా చేయటం, చెల్లిగా నాకు ఇవ్వకుండా అవినాష్కి ఇచ్చినందుకు ఏమైనా దానికి ప్రతీకారంగా మేబీ అఫ్ కోర్స్ ఏమైనా జరిగి ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే అల్టిమేట్గా ఏంది, ఆమె పాత్ర ఉందా లేదా రాజకీయాల్లో, ఆయన అధికారంలో రావడానికి షర్మిల పాత్ర ఉందా లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరు ఉందే అంటారు. మరి ఎందుకు పక్కన పెట్టారు? తన బ్రదర్ అనిల్, తన కొంత భావన ఎందుకు పక్కన పెట్టారు? ఇవన్నీ కూడా అనేక ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సమాధానం అనేది కాలంలో నేను చెప్పాలి. సొంత సిస్టర్ డైరెక్ట్ అటాక్ చేస్తున్నప్పుడు ఈలోపు ఓటు వేయొద్దు జగన్కి అని చెప్పేసి డైరెక్ట్గా డాక్టర్ సునీతనే చెప్తుంది. నన్ను చంపిన వ్యక్తులు నీ ఎమ్మడి తిరుగుతున్నారు, వాళ్ళని వెనకేసుకొని తిరుగుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి ఓటు వేయొద్దు అని చెప్పి డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్గా ప్రజెంటేషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుంది ఆమె సునీత గారు. ఒకవైపు షర్మిల గారు ఏమో డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు. ఎందుకు జగన్కి వేయాలి? గులకరాయితో ఇదైతే అవతల గొడ్డలతో బాబాయిని చంపారని చెప్పేసి దీని మీద ఎంక్వైరీ జరగాలని సొంత సిస్టరే ప్రశ్నిస్తుంది. ఇవన్నీ ప్రశ్నలు ఏంటంటే కాలం కోర్టులో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కోర్టులో సాక్ష్యాలు ముఖ్యం. అప్రూవల్స్ ఏం చెప్పారు, దీంట్లో ఇన్సిడెంట్స్ ఎవరున్నా కానివ్వండి, దారుణంగా ఒక మనిషిని చంపడం అనేది నేరం. దాని వెనక ఎవరున్నా అది గుండెపోటు కాదని చెప్పి తెలిసింది, అది దారుణంగా చంపారని చెప్పి తెలిసింది. చంపిన ఎవరున్నా కానీ దాంట్లో నేరస్తులే. అది సాక్ష్యాలు ఈ రోజు కాకపోయినా రేపైనా తెలుస్తాయి. సో అధికారంలో ఉంది, సీఎంగా ఉంది, అన్న కొడుకే అయినప్పటికీ కూడా దాన్ని ఒక కొలిక్కి తీసుకురాలేకపోయారు. సో ఎవరు చంపారు ఏంటి అని అనేది ఆధారాలతో ఒక కొలిక్కి తీసుకురాలేకపోయారు. సో అందులో విఫలమైనట్టుగానే కనిపిస్తుంది కదా. అంటే విఫలం అవటం లేదని అల్టిమేట్గా కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. సాక్ష్యాలు సిబిఐ ఎంక్వైరీ చేస్తానని చెప్పి తన అన్యాయం జరిగిందన్నప్పుడు ఆ రోజు చెప్పినప్పుడు అధికారులు వచ్చిన తర్వాత ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వేయలేదనేది సాక్షాత్తు డాక్టర్ సునీత ప్రశ్న. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఒకవైపు షర్మిల కూడా ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నువ్వు కుటుంబాన్ని అన్యాయం చేసిన వ్యక్తిని ఎంపీగా ఎట్లా చేస్తావని అంటున్నారు. మరి రేపు వరవైపులో మరి రాజశేఖర రెడ్డి గారి కూతురిగా తన రక్తం పంచుకున్న షర్మిలకి ఓటేస్తారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అవినాష్కి ఓటేస్తారా? చిన్నపిల్లవాడు, తనకేం తెలియదు, తన రాజకీయ జీవితాన్ని ఎందుకు మీరు ఇలా చేస్తున్నారని ప్రశ్నించితే ఆ సెంటిమెంట్ ఆయన మాట్లాడిన మాటలు వర్కౌట్ అవుతాయా అనేది అక్కడ ప్రజలు తేల్చుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అంశంపై మీ విశ్లేషణ అందించేందుకు థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.